హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతూర్ మ్యాచ్ గోడ్. సో మన ఛానల్లో ఇవాళ గ్లామర్ 2023 మోడల్ ఫేజ్ 2కి అప్గ్రేడ్ అయిన బండి అయితే ఉంది. సో ఈ బండి వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సర్వీసింగ్ కూడా దగ్గర వచ్చింది. 3937 అయితే తిరిగింది ఇప్పటికి. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అయితే దీంట్లో ఉన్న పెట్రోల్ అయితే అయిపోగొట్టినాం. ఫుల్ స్టార్ట్ చేసి చూపిస్తుంది చూడండి. ఒకటోసారి, రెండోసారి చూస్తున్నారు కదా, ఇంకొకసారి స్టార్ట్ చేసి చూపిస్తుంది చూడండి మీకోసం. చాలా ఇబ్బంది అయితే పడుతుంది అన్నమాట. సో ఇంకా ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పడదు. ఇంకా మనం అయితే దీంట్లో ట్రిప్ 0 చేసేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం తెచ్చుకున్న ½ లీటర్ అయితే పోసేద్దాం. పట్టుకోరు ఫోన్ వ్యూ నుంచి గోప్రో వీక్ అయితే వచ్చేద్దాం. ట్రిప్ 1 కూడా 0 వేసేసినాం. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. చూడండి, సింగిల్ కిక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంకా స్పీడ్ కూడా 50 to 60 అట్లా యావరేజ్గా అయితే మెయింటైన్ చేస్తాం. మరీ ఎక్కువ స్పీడ్, మరీ తక్కువ స్పీడ్ కూడా వెళ్ళాం కదా. 50 to 60 యావరేజ్గా అయితే అట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్తాం. పెట్రోల్ పోసిన దగ్గర నుంచి ఇప్పటికీ 3.5 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇంకా మనకి ఇక్కడ ఆఫ్ రోడ్లో కూడా చెక్ చేస్తున్నాం అనమాట. ఆల్ మిక్సింగ్ అనమాట. మనకు ఒకటే రోడ్ కాకుండా ఆఫ్ రోడ్ ప్లేస్ మళ్ళీ గల్లీలో పోంటి, ఇంకా ఏంటంటే ఊర్లో పోంటి తిప్పుతాం కదా. అట్లా డైలీ లైఫ్లో మనం బైక్ని ఎట్లయితే రైడ్ చేస్తామో సేమ్ అదే మాదిరిగా ఇప్పుడు రైడ్ చేసి చూపిస్తాను అనమాట మీకు. మైలేజ్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్ చేసింది అయితే 64 అయితే ఇచ్చిందంట. ఇంకా యావరేజ్గా అది రియల్ టైంలో ఎంత వస్తుంది ఏందనేది మనం అయితే ఇప్పుడు చూద్దాం అనమాట. ఇప్పటికీ 15.1 కిలోమీటర్ అయితే వచ్చినాం. స్పీడ్ కూడా చూస్తున్నారు కదా, 60 అబోవ్ వెళ్ళట్లేదు అనమాట. అందరికీ ఇదే వస్తుంది అని అనట్లేదు, కొందరికి ఒక్కొక్కరికి ఒక లాక్ వస్తుంది. ఇప్పుడైతే నేను విత్ పిలియన్ తోటి అయితే రైడ్ చేస్తున్నాను. అంటే ఈ బైక్ పైన ఇద్దరం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము ఇప్పటికీ ఒక 16 కిలోమీటర్స్ వచ్చినాం. ఇప్పటికీ 20 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనం. ఇంకా 40 అయిపోతే ఎట్లా చెప్పండి లీటర్కి. బైక్ 125 cc 22.5 కిలోమీటర్స్ వచ్చింది. 22.6 వచ్చిన తర్వాత ఒక జలక్ అయితే వచ్చింది. ఇంతకుముందు కూడా మేము చెక్ చేసేటప్పుడు ఏంటంటే అయిపోయిందాం అనుకొని ఇంకా ఇక్కడ నుంచి పెట్రోల్ వస్తుందని చెప్పే లోపు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దామని లోపు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా చెక్ చేద్దాం. ఒకటోసారి మళ్ళీ ఒకసారి కొద్దిసేపు ఆపుదాం బండి. ఇందాక అట్లనే చేసింది, అయిపోయినట్టు చేసింది. కొద్దిసేపు ఆపాలారా, మళ్ళీ కొద్దిసేపు ఆపిన తర్వాత మళ్ళీ కీ ఆన్ చేసి ఇంకా చూడండి స్టార్ట్ అయిపోయింది. 24.7 వచ్చింది. సెకండ్ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. 28.1 వచ్చింది. పక్క అయితే 56 అయిందిగా. లీటర్ వస్తే 56. 33.4 అయితే ఇచ్చింది మనం పెట్రోల్ పోసిన తర్వాత. అయితే ఇది మూడోసారి అనమాట బండి అయిపోవడం. అగైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇది పెట్రోల్ తాగుతుందా వాటర్ తాగుతుందా అర్థమైతలేదు. 43 ఇచ్చింది గైస్. 43 అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 43 అక్కడ 40 కానీ అయిపోయింది అనుకున్నా. ఇప్పటికి 3 కిలోమీటర్స్ వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఒకటోసారి, రెండోసారి, ఒకసారి కీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తా. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి,
ఎక్కడైతే అసలు 60 అబోవ్ 70 అట్లా ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ కొట్లే. చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీగా 70 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది ఫర్ లీటర్కి. ఇప్పుడు చూసుకుంటే 43 అంటే 86 అనుకోండి, ఫర్ లీటర్కి 86. అబ్బాబా మనోడైతే ఫుల్ ఖుషి అయిపోతున్నాడు. ఇంకా ట్రై చేస్తున్నాడు మళ్ళీ స్టార్ట్ అవుతుందని. మళ్ళీ ఒకసారి కొట్రా అయితలేదు. ఇంకా 43 అయితే ఇస్తుంది. ఇప్పుడు మాకైతే ఇంత అయితే చూపిస్తుంది రియల్ టైంలో. మేము చెక్ చేస్తే మాత్రం అందరికి ఇంత వస్తుందని నేనైతే చెప్పాను. ఒకసారి తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఇంకొకటి మనం నడిపే దాన్ని బట్టి ఉంటుంది, మన రైడింగ్ స్టైల్ బట్టి నడిపే దాన్ని బట్టి ఉంటుంది, గేర్ చేంజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, రోడ్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది. ఇంకా దాంట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మాకైతే 43 అయితే ఇచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు 43 ఇస్తుందని. ఇంకా ఎంత లేదన్నా మీరు 35 అయితే యావరేజ్గా వేసుకోవచ్చు. ఏమంటావు నవీన్? అంతేనా? 35 అయితే బరాబర్ ఇస్తుంది డ్యామ్ షూర్గా. అయితే వీడు మళ్ళీ చెక్ చేస్తున్నాడు బండి స్టార్ట్ అవుతుంది అనేది. చేయరా అయితేలేదు, ఇంకా బండి స్టార్ట్ అయితే ఇంకా తెచ్చుకున్న లీటర్ పెట్రోల్ అయితే పోసుకొని ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి మీ ఇంటికి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్క అయితే కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.